నేను మీ మిత్రాని. ఇప్పుడు నాకు ఒక 9 రోజులు టైం దొరికితే ఛోటా చార్ధామ్ యాత్ర చేద్దామని మొదలుపెట్టానండి. ఛోటా చార్ధామ్ అంటే ఉత్తరాఖండ్లో ఉంటాయి అన్నమాట. మొత్తం 4 ధామాలు. ఇప్పటికి గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ అండి. దీనికి రావాలంటే ముందుగానే పర్మిషన్ అప్లై చేసుకోవాలి మనం. నాకు ఇప్పుడున్న ఈ టైంలో ఎన్ని ధాములు చేస్తాననేది నాకు తెలియదు. సో చూద్దాం ఎన్ని ఫినిష్ చేయగలను, ఇదేంటి అనేది. ఇప్పుడు ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ అండి. ఇది ఢిల్లీలో ఉంటదన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైవేట్ బస్సులు అలాగే గవర్నమెంట్ బస్సులు రెండింటికి ఇదే అన్నమాట మెయిన్ బస్ స్టాండ్ ఢిల్లీలో. ఇది వచ్చేటప్పటికి చాందినీ చౌక్ ఏరియా అండి. ఇక్కడ ఏమన్నా తిందామనేసి వచ్చాను, అలా ఐఎస్బిటి గేట్ దగ్గర నుంచి మెట్రో తీసుకొని. ఈ ఏరియా వచ్చేటప్పటికి రెడ్ ఫోర్ట్ కి ఎదురు రోడ్ లో ఉంటుందండి. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ చాలా ఫేమస్ అండి. అన్ని రకాల ఫుడ్ అన్ని దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు హరిద్వార్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ బస్ వచ్చేటప్పటికి ఆర్డినరీ బస్సు 3+2 సీటింగ్ అండి. అది సుమారుగా ₹390 టికెట్ చెప్పారు. సో నేను ఇది ప్రైవేట్ బస్ తీసుకున్నాను అన్నమాట. అది వచ్చేటప్పటికి ₹750 అయిందండి టికెట్. స్లీపర్ తీసుకొని వచ్చాను. దారిలో ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ దగ్గర ఆపాడండి, ఫుడ్ కోర్ట్ దగ్గర. ఇప్పుడు ఇది ఊరు వచ్చేటప్పటికి హరిద్వార్ అండి. మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఈ హోటల్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే ఇది హరిద్వార్ రైల్వే స్టేషన్ బయట అండి. ఇక్కడ బయట ఇలా బస్సులు అవన్నీ ఉంటాయండి, కేదార్నాథ్కి బద్రీనాథ్కి వెళ్ళడానికి. అలాగే లోపల జీపులు కూడా ఉంటాయండి. కాకపోతే బస్సు బాగా కంఫర్ట్ అండి. మధ్యలో బస్ అతను ఇట్లా టిఫిన్ కోసం అని ఆపారనమాట. బస్ టికెట్ వచ్చి ₹1000 అండి. అది సోన్ ప్రయాగ్ ఊరు దాకా ఉంటుంది. జీప్ కూడా అంతే, ఆ ఊరు దాకే ఉంటుంది అనమాట. ఈ ఊరు వచ్చేటప్పటికి దేవ్ ప్రయాగ్ అండి. ఇక్కడ భగీరథి నది అలాగే అలకనంద నది రెండు కలిసి గంగా నది లాగా ఫామ్ అయ్యేది ఇక్కడేనండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది వచ్చేటప్పటికి మందాకిని నది ప్రవాహం అండి. ఇంకా మనకి కేదార్నాథ్ దాకా దారి మొత్తం ఉండేది మందాకిని నది అండి. సోన్ ప్రయాగ్కి ముందు ఇలా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందండి. సోన్ ప్రయాగ్ 1 కిలోమీటర్ ముందల సీతాపూర్ అనే ఊర్లో ఇట్లా బస్ దింపేశారండి. ఇక్కడ నుంచి సోన్ ప్రయాగ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే ఇంకా ఈ సీతాపూర్ ఊర్లోనే బస్సులు కానీ అన్ని ఇట్లా పెట్టేస్తారండి, ప్రైవేట్ వెహికల్స్ మొత్తం. ఇక్కడ ఈయన వెజ్ మోమోస్ తయారు చేస్తున్నారండి. ఈ మంచు ప్రాంతాల్లో ఇది ఎక్కువ చేస్తుంటారన్నమాట. మన రిజిస్ట్రేషన్ పాస్ ని ఈ ఊర్లో స్కాన్ చేయాలండి. ఇక్కడ సోన్ ప్రయాగ్లో జీప్ ఎక్కానండి గౌరీకుండ్ వెళ్ళటానికి. అంటే ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు అనమాట గౌరీకుండ్కి. ఈ జీప్ వచ్చేటప్పటికి ₹50 ఫిక్స్డ్ ప్రైస్ అండి మనిషికి వచ్చి. ఇది వచ్చేటప్పటికి గౌరీకుండ్ ఎదురుగానే దిగిన హోటల్ అండి. ఇక్కడ వచ్చేటప్పటికి సీజన్ బట్టి మనం బార్గెన్ చేసుకోవటం రేట్లు అయ్యి. అలా కనిపిస్తుంది వచ్చేటప్పటికి పార్వతీదేవి గుడి అండి. ఇది వచ్చేటప్పటికి గౌరీకండ్ అనే ఊర్లో ఉంటది అండి. నేచురల్ గా అసలు కాళ్ళు కాలిపోయేంత వేడి నీళ్ళు వస్తున్నాయండి ఇక్కడ మాత్రం. మిత్రులారా, ఇది వచ్చేటప్పటికి మందాకిని నది ప్రవాహం అండి. ఎప్పుడైనా కానీ నది ప్రవాహం శబ్దం వింటుంటే చాలా బాగుంటుంది అనమాట వినడానికి. మీరు వినండి. సాయంత్రానికి డోలకి ఇక్కడ పెట్టేశారండి. ఇక్కడ గుడి లోపల ప్రసాదం చేసుకుంటున్నారు. గౌరీకుండ్ వచ్చేటప్పటికి కేదార్నాథ్ వెళ్ళటానికి అంటే నడుచుకుంటూ వెళ్ళాలన్నా డోలకుల్లో కానీ గుర్రాల్లో కానీ మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే అండి. నైట్ ఇక్కడే ఉండి ఇంకా పొద్దున్నే మొదలు పెట్టామండి మనం కేదార్నాథ్ యాత్ర. మనం ఇప్పుడు ట్రెక్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నామండి. అంటే కేదార్నాథ్ కొండ ఎక్కడానికి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. ఇదిగోండి గుర్రాలు
జనాలు ఇంకా జనాల్ని డోలకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ రెడీగా. అంటే వాళ్ళు కావాలంటే మన హోటల్ దగ్గరికి వచ్చైనా ఎక్కించుకొని వెళ్తుంటారు. ఇది వచ్చేటప్పుడు గుర్రాల కౌంటర్ అండి. అంటే అక్కడ డబ్బులు కట్టాలి. టోకెన్ వచ్చేటప్పుడు 3500 అనమాట ఒక్కొక్కరికి. ఇది వచ్చేటప్పటికి మెయిన్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి ద్వారం అండి. ఇక్కడ కూడా ఇంకా గుర్రాలు ఉన్నాయి. అదిగోండి హెలికాప్టర్లు వెళ్తూ ఉన్నాయి ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యి. ఇవి వచ్చేటప్పటికి గుప్తకాశీ నుంచి బయలుదేరుతాయండి హెలికాప్టర్లు అనేది. ఇక్కడ వాష్రూమ్ అది ఉన్నాయండి, మరీ ఇబ్బంది పడకుండా. కనిపిస్తున్న ప్రవాహం వచ్చేటప్పటికి మందాకిని నదిదేనండి. ఇది వచ్చేటప్పటికి కేదార్నాథ్లోని చొరాబారి పర్వతం నుంచి ఏర్పడిందండి. ఇంకొక 6 కిలోమీటర్ల దాకా ఈ గుర్రాలు ఇవన్నీ ఉంటాయంటండి. కొంచెం అది కనుక ఆ గుర్రాల బాధ తప్పితే నడవడానికి కొంచెం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది తెలుసండి ఏంటంటే దమ్ము వచ్చినప్పుడు వాటర్ తాగకూడదు, వెంటనే కొంచెం ఆ దమ్ము ఆయాసం తగ్గిన తర్వాత తాగాలన్నమాట. అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కొండ ఎక్కేటప్పుడు. ఒక చోట కీరా అన్ని కట్ ఫ్రూట్స్ అమ్ముతున్నారండి, బాగుంది నీట్గా. కనుక ఏమన్నా ట్రెక్కింగ్ పోల్ లాంటిది ఏమన్నా తెచ్చుకోకపోతే కింద కర్రలు అమ్ముతారండి. అదొక 40 రూపాయలు అలా తీసుకుంటారు, ఇలా కర్రలు అనమాట. సో తీసుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదిగోండి అక్కడ కొంచెం దూరంగా మంచు పర్వతం ఒకటి కనిపిస్తుందండి. ఇక్కడ ఒక చోట నింబు పానీ కీరా అన్నీ అమ్ముతూ ఉన్నారండి. నీళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఈ స్ట్రీమ్లో నుంచి వచ్చే నీళ్ళతోటి మనకి నింబు పానీ ఇవన్నీ ఇస్తుంటారు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి 50 రూపాయలు తీసుకున్నారు. ఈ ప్రవాహం నుంచి వచ్చే నీళ్ళండి, ఇలా గుర్రాలు తాగటానికి కన్నా ఇది చాలా సేఫ్ అనమాట. ఇలా వెనక్కి వచ్చే హెలికాప్టర్లు కూడా వచ్చేస్తున్నాయండి. ఈ గుర్రాలు వీళ్ళు రోజుకొచ్చి ఒక సవారీ చేస్తారంటండి. అంటే పైకి ఎక్కి దిగటం, ఒకసారి పైకి ఎక్కి దాంతో దిగటం అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొక 12.5 కిలోమీటర్లు అండి పైకి ఎక్కడానికి. ఇంగ్లీష్ చెట్టి అనే ఊరండి. ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడే కాకుండా మధ్యలో అక్కడక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ ఉంటాయండి, ఏదైనా హెల్త్ బాగాలేకపోతే చూపించుకోవటానికి. ఇక్కడ ఈ దారిలో షాప్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేటప్పటికి సుమారుగా 10,000 నుంచి 30,000 మధ్యలో 6 నెలలకు అద్దె కట్టాలి గవర్నమెంట్కి. మ్యాగీ తినాలనుకుని ఇక్కడ ఏం చేస్తున్నాడండి, వేడివేడిగా మ్యాగీ మనకి. ఇంకా వేడివేడి మ్యాగీ ఇచ్చారండి, భలే ఉంది చలిలో. మ్యాగీ తినేసి ఇంకా బయలుదేరామండి మళ్ళీ. చాలా వరకు కొండ ప్రాంతాల్లో మ్యాగీ ఎక్కువ చేస్తుంటారండి. అంటే ఇన్స్టెంట్గా చేసేయచ్చు అని చెప్పి, వేడివేడిగా తినొచ్చు అని చెప్పండి. ఆయన మ్యాగీ వచ్చేటప్పటికి 50 రూపాయలు తీసుకున్నారండి. ఇప్పుడు మనం ఉన్నది ఇది బింబాలా అనే ఊరండి. సో ఈ ఊరు నుంచి మనం నెక్స్ట్ వెళ్తాం అన్నమాట. ఒక ముఖ్య గమనికండి, సిగరెట్ తాగే అలవాటు కనుక ఏమన్నా ఉంటే మాత్రం ఈ పైకి ఎక్కేంతవరకు కొంచెం ఆపుకోవటం మంచిదండి. అంటే మళ్ళీ లేకపోతే ఆయాసం ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పైన కూడా కొంచెం తాకుండా ఉండటం మంచిది, ఎందుకంటే మేజర్గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అక్కడ కూడా. కొంచెం కొన్ని గుర్రాలు డివైడ్ అయ్యి వెళ్ళిపోతున్నాయండి, మనం నడటానికి అట్లా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. దారిలో మనకి ఇంటర్నెట్ అది బాగానే వస్తుందండి, అంటే మొబైల్ సిగ్నల్స్ అవి బాగానే ఉన్నాయన్నమాట. కాకపోతే ఎందుకైనా మంచిది ఏదైనా డబ్బులు కొంచెం ఎక్కువ పెట్టుకొని రండి, క్యాష్ కొంచెం ఎక్కువ. దారిలో ఇలా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఎనర్జీ బార్ కానీ
లేకపోతే నట్స్ తోటి ఉండే చాక్లెట్స్ కానీ పెట్టుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది బాగా. మెయిన్గా ఈ గుర్రాల వల్ల నడిచే వాళ్ళకి బాగా ఇబ్బంది అండి. వీళ్ళ వల్ల బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది నడిచే వాళ్ళకి. కేదార్నాథ్ అది వెళ్ళటానికి అఫీషియల్గా ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి. బట్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం ఉంటే 16 కిలోమీటర్లు ఎక్కాలన్నమాట. బాగుంటుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. మరీ చిన్నపిల్లలు అయితే ఇబ్బంది పడతారు. అంతగా అయితే చిన్నపిల్లల్ని తీసుకురావాలనుకుంటే ఈ డోలకులు వాటిలో ఎక్కించుకొని తీసుకెళ్ళచ్చు. అదిగోండి మిత్రులారా, కనిపిస్తున్నాయి కదా గుర్రాలు అయ్యి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు అనమాట. పైనుంచి సామాన్లు కింద నుంచి సామాన్లు పైకి. ఇదిగోండి అది వేరే దారి, మనం వెళ్ళే దారిలో కాకుండా. మిత్రులారా, మీకు ఇంకొక ముఖ్యమైన విషయం అండి. ఎప్పుడైనా కొండలు ఎక్కేటప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మన ముక్కులతోటి బ్రీత్ తీసుకొని నోటితోటి ఒదిగితే బాగా ఫాస్ట్గా ఉంటుందండి. అంటే ఇలా చూడండి, ఇలా అన్నమాట. ఇలా మధ్యలో అక్కడక్కడ మంచి ఫామ్ అయి ఉందండి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకా పైకి ఎక్కువ వచ్చామండి మనం. కిందకి ఇప్పుడే తవ్వత మొదలైంది. అందరూ ఇంకా రెయిన్ కోట్లు వేసుకోవటం అట్లా స్టార్ట్ చేస్తారు అనమాట. అక్కడక్కడ ఇలా షార్ట్ కట్స్ లాగా ఉంటాయండి వెళ్ళటానికి. ఇక్కడ చిన్న రెస్టారెంట్ కూడా ఉందండి. అలాగే ఇది ఇంకో షార్ట్ కట్ అనమాట పైకి. కాకపోతే వర్షం పడేటప్పుడు షార్ట్ కట్స్ కొంచెం రిస్కీ అండి. అంటే కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. సో అది చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. పకోడీలాగా ఒకటి చేస్తారండి, దాంతోపాటు చట్నీ కూడా ఉందన్నమాట. వేడిగా టేస్ట్ బాగుందండి. ఇంక ఈ మబ్బుల దగ్గరలోకి కూడా వచ్చేసామండి. అక్కడక్కడ మంచు కొండలు, మబ్బులు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి మనం మబ్బుల కన్నా పైన ఉన్నాం. అలాగే చుట్టూ ఈ మంచు పర్వతాలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి వర్షం తగ్గింది, కానీ అక్కడక్కడ కొంచెం మంచు వర్షం కురుస్తుందండి. ఇక్కడ ఈ షార్ట్ కట్ ఒకటి తీసుకొని బాగా మిస్టేక్ చేశానండి. టైం ఎక్కువసేపు పడుతుంది. ఇక్కడ ఈ షాప్ వచ్చేటప్పుడు రెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దారిలో కొంతమంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసారండి. వీళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా బిస్కెట్లు ఇవన్నీ చేసుకొని ఉంటున్నారు. ఇదిగోండి దారిలో ఇక్కడ అక్కడక్కడ మంచు ఉంది. ఇటువైపు రెండు వైపులు ఉందన్నమాట. అదిగోండి అక్కడ బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా. ఆ రూట్ వచ్చేటప్పటికంతా కేదార్నాథ్కి వచ్చే పాత రోడ్డు అండి. సో ఇప్పుడు ఎక్కువ మంది అటు వాడట్లేదు. లాస్ట్ టైం వరదలు రావటం వల్ల ఆ రోడ్డు ఆపేశారు. అంతా ఈ రోడ్డే వాడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్కి వాటి వరకు మాత్రం ఆ రోడ్డు వాడుతున్నారండి. ఇదిగోండి మబ్బులు ఇట్లా వెళ్తున్నాయి. మంచు కొండలు. మనకి బాగా చలి ఉన్నప్పుడు ఈ మంచు ప్రదేశాల్లో కానీ ఈ కొండల్లో కానీ కాపాడేది రెయిన్ కోట్ అండి. సో ఎప్పుడైనా కానీ రెయిన్ కోట్ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇంత దూరం క్రాస్ చేసి వచ్చామండి మనం. ఇది వచ్చేటప్పటికి పోనీలకి అంటే గుర్రాలకి వాటికి ఇంకా లాస్ట్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి గుడి ఇంకొక 2 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. ఇదిగోండి గుర్రాలు అన్నీ ఇక్కడే ఉండిపోయినాయి అన్నమాట. ఇక్కడ నుంచి గుడికి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ అలాగే ఇట్లా మసాజ్ చేసి అన్నీ ఉన్నాయండి. ఆయిల్ కావాలంటే తీసుకోవచ్చు, మసాజ్ చేసి పే చేయాలి. దిగిన తర్వాత వెళ్ళాలనుకుంటే ఇట్లా మనుషులు వీళ్ళు ఎక్కించుకొని తీసుకెళ్తారండి. అలా కార్ట్లో అలా వెళ్ళొచ్చు అన్నమాట కార్ట్లో. ఇక్కడ ఒక చోట బేస్ క్యాంప్ టెంట్ రెంట్లండి. ఇక్కడ నుంచి గుడి వచ్చేటప్పటికి 2 కిలోమీటర్లు అండి. బిల్డింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ హాస్పిటల్ అండి. అలాగే ఇది మెడికల్ క్యాంప్ అన్నమాట. అదిగోండి ఫ్రెండ్స్, అటు దూరంగా కేదార్నాథ్ గుడికి గోపురం కనిపిస్తుంది కదా.
ఇక్కడ ఇలా ప్రసాదాలు అవి పెట్టి అమ్ముతుంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి హెలికాప్టర్ ల్యాండింగ్ ప్లేస్ అండి. మిత్రులారా, ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీది హెలికాప్టర్లో వచ్చినా లేక గుర్రంలో వచ్చినా నడుచుకుంటూ వచ్చినా 1-2 రోజులు బఫెట్ డే పెట్టుకోండి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి వెదర్ అనేది అంటే క్లైమేట్ ఎలా సహకరిస్తుంది ఎలా ఉండదు అనేది ఎవరు చెప్పలేము. సో పెట్టుకోవటం మంచిది. హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అది గుర్తుపెట్టుకోండి. ఎస్బీఐ బ్యాంక్ కేదార్నాథ్ బ్రాంచ్ అండి ఇది. వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంస్ అండి. సో ఇప్పుడు మనం వెళ్తుంది రిజిస్ట్రేషన్ కౌంటర్కి అండి. కింద ఒకసారి చేసాం కదా, సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా చేసుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్. స్కాన్ చేసిన తర్వాత ఇలా టోకెన్ ఇచ్చారండి. ఇంకా మనం కేదార్నాథ్ ఊరిలోకి వెళ్తున్నాం అండి. కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉండే కేదార్నాథ్ ఊరికి వచ్చామండి ఇప్పుడు మనం. ఇదే అన్నమాట ఊరు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది ఓంకారం అండి. అదిగోండి అక్కడ ఉన్నదే కేదార్నాథ్ గుడి అన్నమాట. వెనకాల మంచు కొండలు, చుట్టూ మంచు కొండల మధ్యలో ఈ ఊరు చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. నాకు మాత్రం ఇప్పుడు ఈ పైకి ఎక్కడానికి సుమారుగా 11 గంటల సమయం పట్టిందండి. ఇక్కడ వచ్చేటప్పటికి శివలింగం కొంచెం బంప్ షేప్లో ఉంటుందండి, అంటే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి పాండవులు స్థాపించిన శివలింగం అని చెప్తుంటారు. ఇక్కడ ఈ గుడి కానీ ఈ ఊరు కానీ ఉండేది కేవలం 6 నెలలే అండి. మిగతా 6 నెలలు క్లోజ్ చేసే ఉంటుంది, అంటే మూసివేసే ఉంటుంది అనమాట. ఆ 6 నెలలు మాత్రం లోపల అఖండ జ్యోతి ఒకటి వెలుగుతూనే ఉంటుందండి నిరంతరంగా. పక్కనే శివునిది ఇంకొక చిన్న గుడి అనమాట అది. ఈ శిల మీద వచ్చేటప్పుడు భీమశిల అండి. అంటే 2013లో విపత్తు వచ్చినప్పుడు ఈ శిలే గుడిని కాపాడింది అనమాట. ఆ తర్వాత దీనికి ఆ పేరు కూడా పెట్టారు ఈ శిలకి. ఇక్కడ వచ్చేటప్పటికి అఘోరాలు, సాధువులు అందరూ చాలా మంది ఉండి పూజలు చేస్తుంటారు. ఈ శిలకి ఆశీర్వదిస్తుంటారు జనాలకి. సో వాళ్ళు నాకు ఇలా విభూతి పెట్టారండి, ఆశీర్వదించారు. విభూతి కూడా చాలా బాగా పెట్టారు కదా. ఇప్పుడు ఈ గుడి వెనకాల ఉన్న ఈ ప్రదేశం వచ్చేటప్పటికి జగద్గురువు ఆదిశంకరాచార్యులు గారి ఒక్క సమాధి అండి. ఆయనే ఈ కేదార్నాథ్ గుడిని స్థాపించింది. కిందకి వెళ్ళాలండి సమాధికి వచ్చేటప్పటికి. యాక్చువల్గా కింద ఆయన సమాధి దగ్గర మెడిటేషన్ చేసుకోవటానికి అది చాలా బాగుందండి. బట్ ఏంటంటే ఈ ఫోటోలు తీసుకోవడానికి జనాలు వచ్చి గొడవ చేసి ఆ ప్రశాంతత పోగొడుతున్నారు అనమాట. ఆయన పూజారి గారు కూడా చెప్పారు, ఫోటోల కోసం గొడవ చేయకండి, నీట్గా మెడిటేషన్ చేసుకొని వెళ్ళండి అని. బట్ మనం ఏం చేయలేము ఇంకా. ఆ కనిపిస్తుంది కేదార్నాథ్ రక్షకుడు కాలభైరవుని గుడి అండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి కేదార్నాథ్ గుడి దగ్గరలోనే నేను ఉన్న స్టే అండి ప్లేస్. నేను రూమ్ తీసుకున్నాను. వీళ్ళయ్యే ఇలా టెంట్లు కూడా ఉన్నాయన్నమాట కావాలంటే. ఇక్కడికి వచ్చి మీరు స్టే అట్లా బుక్ చేసుకోవచ్చు అండి. అంటే టెంట్ అయితే సుమారుగా 1000 రూపాయలు అలా తీసుకుంటారు. అలాగే రూమ్ అయితే 5000 అంటారు, 6000 అంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. డిమాండ్ బట్టి మనం కొంచెం బేరం ఆడేసి తీసుకోవటం అనమాట. ఇక్కడ కేదార్నాథ్లో ఆలయం జరుగుతుందండి.
ఇక్కడ గుడి ఎదురుగానే అనుకోకుండా చూస్తే ఇడ్లీ దోశ చేయటం చూశానండి. సరే తిందామని ఇక్కడికి వచ్చాను అనమాట. కొండ మీద కాబట్టి రేట్లు కొంచెం ఎక్కువేనండి. సో తింటున్నానండి. ఓకే, పర్లేదు. అనుకోకుండా అట్లా క్యూ దగ్గరికి వస్తే 8:45 అప్పుడు కొంచెం అది ఖాళీగా ఉందండి. అంటే దేవుడి దర్శనానికి. సరే అని వెళ్ళిపోయామండి. ఎంతసేపు పట్టిద్దో చూద్దాం అని చెప్పి. కానీ ఒక అరగంటలో అయిపోయిందండి దర్శనం మాత్రం. అది మాత్రం మిరాకిలే. సో అలా ఏం అనుకోకుండానే ఒక అరగంటలో దర్శనం అయిపోయిందండి మొత్తం దేవుడిది. అంటే శివుడు పిలిస్తే ఏమైనా జరిగిద్ది అంటారు కదా, అలాగే జరిగిందనమాట. దేవుని గుళ్ళోంచి వచ్చే నీళ్ళు అనమాట. అలా కాలభైరవుడి గుడికి వెళ్ళే దారిలో తెలుగు వాళ్ళ సత్రం అండి ఇది. అబ్బో, ఇడ్లీ అను ఉప్మా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అలాగే ఏమైనా డొనేషన్ తీసుకుంటారా అంటే ఏమి తీసుకోమని చెప్పారనమాట. ఇది వర్షం కాదండి, మంచి వర్షం. ఇక్కడ ఈ ఊర్లో వీళ్ళు ఉండేది కేవలం 6 నెలలే అండి. మిగతా 6 నెలలు కిందే ఉంటారు. సో ఇక్కడ వ్యాపారం కానీ గుడి కూడా ఉండేది కేవలం 6 నెలలే అనమాట. మిగతా 6 నెలలు మంచులో ఉంటుంది ఇక్కడ. కష్టం అనుకున్న వాళ్ళకి ఈ బాస్కెట్లో తీసుకొస్తుందండి పైకి. ఇదే కేదార్నాథ్ రక్షకుడి గుడి అండి. వెనకాల అసలు వ్యూస్ భలే ఉన్నాయి. బట్ ఈ మంచు వర్షంలో ఏం కనిపించలేదు. ఇదంతా సోమవారం దర్శనం కోసం ఉన్న క్యూ అండి. చాలా ఉంది. చాలా ఉందండి. ఇక్కడ నుంచి ఇంక ఈ గుర్రాల గొడవ అంతా స్టార్ట్ అయిందండి. నడవనీకి లేకుండా ఏదో ఒక చిన్న షార్ట్ కట్ దొరికిందండి. ఇది దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు తగ్గించిద్ది అన్నారు. చూద్దాం తగ్గించిద్దా ఏమైద్దు. ఈ రూట్లో మొత్తం మంచు ఉందండి ఫుల్గా అక్కడక్కడ. ఏంటంటే దిగటం అంత అడ్వైజబుల్ కాదండి. అంటే ఎక్కడం కూడా అది అనుకోండి, అది ఇంకా కష్టం. బట్ ఏంటంటే ఏదన్నా ట్రెక్కింగ్ అది అలవాటు ఉన్న వాళ్ళు దిగి ఎక్కొచ్చు అంతే అనమాట. సో రిస్క్ అయితే తీసుకోకండి. నేను ఈ రూట్లో మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే ఆ గుర్రాలది, అదే ఆ పోనీలు గొడవ తట్టుకోలేక అటు నుంచి మరీ ఎక్కువ ఉన్నాయని చెప్పి సర్లే ఇటువైతే తక్కువ ఉన్నాయని వచ్చానండి ఇటువైపు. అది విషయం. ఇది పోల్ ఉండటం వల్ల దిగటానికి బాగా ఈజీగా ఉందండి, కింద గ్రిప్ ఉండటం వల్ల. మధ్యలో ఇలా మంచు కొండను దాటుకొని రావాలండి ఈ దారిలో. చాలామంది చెప్తుంటారండి కేదార్నాథ్ వెళ్ళాలంటే రోజు 5 కిలోమీటర్లు నడవండి, ఆ ఫిట్నెస్ చాలు అది ఇది అని. బట్ అదంతా ట్రాష్ అండి. మెయిన్ ఏంటంటే మీ బాడీ ఫిట్నెస్ తోటి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఎందుకులే ఈ కష్టాలు అనుకుంటే హెలికాప్టర్లు, ఈ పోనీలు ఇవన్నీ మనుషులు ఎక్కించుకొని వెళ్ళే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా ఈ రూట్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసామండి. ఈ రోడ్ ట్రెక్కింగ్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. సో అందుకని ఒక చిన్న షార్ట్ కట్ తీసుకొని వచ్చాను. సో ఇటు నుంచి ఇప్పుడు పైకి ఎక్కాలన్నమాట. అప్పుడెప్పుడో మొదలైన వర్షం ఎంతోటికి ఆగలేదండి. సరే దిగే వాళ్ళకంటే కొంచెం తిప్పలు పడుతూ దిగుతున్నాం. పాపం ఎక్కే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందే, ఏది కాదనుకున్నా. ఇంకా హెలికాప్టర్లో వాళ్ళు కంటారా, అసలు ఇంక ఛాన్సే లేదు. హెలికాప్టర్ అసలు మూవ్ అయ్యే ఛాన్సే లేదు. వాళ్ళు ఇంకెక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవటమే. కాకపోతే ఒకటేంటంటే అండి, దారి మొత్తం సిగ్నల్స్ మాత్రం బాగానే ఉన్నాయి, మొబైల్ సిగ్నల్స్. అంటే అక్కడక్కడ కొంచెం జంప్ అవుతుంది కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ మొబైల్ కానీ బాగానే ఉంది. పైన కేదార్నాథ్ కొండ మీద కూడా బాగుంది. నా దగ్గర వచ్చేటప్పటికి ఎయిర్టెల్ అను బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్స్ ఉన్నాయండి. 2 బాగానే పనిచేసినాయి ఇంచుమించుగా. చాలామంది ఇప్పుడు కూడా పైకి వెళ్తాం మొదలు పెట్టారండి. బట్ విషయం ఏంటంటే ఈ టైంలో పైకి వెళ్ళటం మొదలు పెడితే బాగా ఇబ్బంది అయ్యిద్ది మధ్యలో కానీ ఎక్కడైనా.
ఏదైనా 10 లోపు బయలుదేరటం బెటర్ కింద నుంచి, అంటే గౌరీకుండ నుంచి. కాకపోతే లేటుగా అలా స్టార్ట్ చేసే వాళ్ళు మధ్యలో ఏదైనా ఊర్లో ఉన్నాయి కదా, అంటే కేదార్నాథ్ డైరెక్ట్ కాకుండా అక్కడ ఆ ఊర్లో ఉండి అక్కడ స్టే చేసి వెళ్ళొచ్చండి. అక్కడ టెంట్లు రూమ్స్ కూడా ఉంటాయి, మీకు కొంచెం ఇబ్బంది లేకుండా. ఇది వచ్చేటప్పటికి భైరవనాథ్ టెంపుల్ అండి. ఈ దారి వచ్చేటప్పటికి 24 అవర్స్ తీసే ఉంటుందండి, అంటే 24 గంటలు తీసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సుమారు 8-9 చాలా షాప్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారంట, అంటే కొన్ని షాప్స్ వాళ్ళే ఉంటారంట. మధ్యలో ఇట్లా కరెంటు కూడా పోయిందండి, అది ఇంకో విషయం. నా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ధన్యవాదాలు. బాయ్ బాయ్.